ఎవరి గురించి ఒక్కసారి వినటం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఆశ్రయించడం చేత ముక్తికాంత కరగ్రహణాధికార యోగ్యత కలుగుతుందో అటువంటి శ్రీరామ పాద సామ్రాజ్య సంపదలకు చక్రవర్తులుగా ప్రకాశించారు బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. రాజు అనేటువంటి పేరులో ఉన్నది. సూర్యచంద్రులు ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నారు వాళ్ళు. కానీ సూర్యచంద్రులనే అక్ష సంపదగా కలిగినటువంటి పుండరీకాక్షుడి దివ్య కరుణాకరణంలో తరిశారు, భక్తి పంటలు పండించారు, సదా వందనీయులైనారు, సుకవితా శిరోమణులైనారు, ఆధ్యాత్మిక సుధా సింధువులైనారు, మనందరికీ లోకబంధువులైనారు. భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు పోతరాజు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందుకు